IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో తనకు పాత భద్రతా విధానాన్ని పునరుద్ధరణ చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ మీద ఈరోజు విచారణ అయితే జరిగింది. విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని కీలకమైనటువంటి సూచనలు అయితే చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పిటిషన్లో తనకు మరమ్మతులకు గురైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారు. అలాగే జామర్లు కూడా లేవు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో ఈ అంశాన్ని గురించి ఏపీ హైకోర్టు తీవ్రంగా అయితే స్పందించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరమ్మతులు లేనటువంటి మరొక కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మరొక వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేటాయిస్తాం, గతంలో ఇచ్చినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి మరమ్మతులు కూడా చేయిస్తామంటూ కూడా ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా జామర్లు కూడా ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం ఏపీ హైకోర్టుకి అయితే తెలపడం జరిగింది. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా తగిన భద్రత కేటాయించాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం అందుకు అనుమతిని సమ్మతం అయితే తెలపడం జరిగింది. ఇక ఈ కేసును 3 వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అతి త్వరలోనే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక స్థానానికి ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి విశాఖ జిల్లా చెందినటువంటి స్థానిక ప్రజాప్రతినిధి హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కొన్ని కీలకమైనటువంటి సూచనలు అయితే చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో తాను పలవ పెడతానన్నాను, చంద్రబాబు నాయుడు అయితే బిర్యానీ పెడతానంటూ ప్రజల్ని మోసం చేశారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకాలు అమలు చేయకోకుండా ఆయన చెప్పినటువంటి బిర్యానీ కూడా పెట్టుకోకుండా ప్రజల్ని మోసం చేశారు. నేను పెడతానటువంటి పలావ్ పోయింది, ఇక చంద్రబాబు నాయుడు పెడతానటువంటి బిర్యానీ కూడా పోయి ప్రజలు పస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏపీలో ఉన్నాయంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు అయితే కూటమి ప్రభుత్వం మీద వేయడం జరిగింది. ఇక పోటీ అనేది కూటమి ప్రభుత్వం నిలబెడుతూ ఉంది. ఇక్కడ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ ఉన్నా కూడా అధర్మ రాజకీయాలు చేసేందుకు, విలువలు విశ్వసనీయత కోల్పోయేందుకు టీడీపీ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గెలిచేటువంటి అవకాశం లేకపోయినా కూడా పోటీలోకి తన పార్టీ నుంచి అభ్యర్థిని నిలిపి అధర్మంగా గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అయితే విమర్శలు చేయడం జరిగింది. ఇక పార్టీ ముఖ్య నేతలకి విశాఖ జిల్లా చెందినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరికీ కూడా కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి చేసేటువంటి ప్రలోభాలకు ఏమాత్రం కూడా లొంగకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ అయితే తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ ఈ రోజున అధికారికంగా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కూడా పెండెం దొరబాబు వైసీపీ పార్టీని విడిచి జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఈ రోజున ఆయన అధికారికంగా వైసీపీ పార్టీకి అయితే రాజీనామా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. తాను ఇంకా ఏ పార్టీలో చేరాలి అనేటువంటి విషయం గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కూటమి పార్టీలోకి రావాలంటూ ఆహ్వానాలు ఉన్నాయి కాబట్టి ఆ అంశాన్ని పరిశీలన చేసి అతి త్వరలోనే ఏ పార్టీలో చేరాలి అనేటువంటి విషయం గురించి తన అనుచరులతో కూడా చర్చించిన తర్వాత అధికారికంగా ఏ పార్టీలో చేరబోతున్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తానంటూ కూడా పెండెం దొరబాబు స్పష్టం చేయడం జరిగింది. అనంతపురం జిల్లాలో కూడా వైసీపీ పార్టీకి భారీ శాఖ అయితే తగిలింది. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి పైల నరసింహయ్య వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తన నిర్ణయాన్ని అయితే ప్రకటన చేయడం జరిగింది. ఈ రోజు ఉదయమే పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ పార్టీకి రాజీనామా చేయగా ఈ రోజు మధ్యాహ్నం అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన పైల నరసింహయ్య వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. వ్యక్తిగత కారణాల చేతనే వైసీపీ పార్టీని విడుస్తున్నట్లు, వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్లు పైల నరసింహయ్య స్పష్టం చేయడం జరిగింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9వ తారీఖున నంద్యాల జిల్లా అయితే వెళ్లబోతూ ఉన్నారు. సీతారామపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినటువంటి పసుపులేటి సుబ్బారాయుడు కూటమి చెందినటువంటి రాజకీయ పార్టీల ప్రత్యర్థుల చేతిలో హత్యకైతే గురి కావడం జరిగింది. ఆ కుటుంబాన్ని పరామర్శ చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు నంద్యాల జిల్లా సిరిశైలం నియోజకవర్గం అయితే వెళ్లబోతూ ఉన్నారు. గత కొన్ని రోజుల క్రితం వినుకొండ నియోజకవర్గంలో హత్యకు గురైనటువంటి రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత నిన్నటి రోజున విజయవాడలో జగ్గపేట నియోజకవర్గం చెందినటువంటి 3 వైసీపీ కార్యకర్తలు కూటమి చెందినటువంటి ప్రత్యర్థుల చేతుల్లో దాడికి గురైనటువంటి నేపథ్యంలో నిన్న విజయవాడ హాస్పిటల్కి వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ చేయడం జరిగింది. ఇక 9వ తారీఖున సీతారామపురం శ్రీశైలం నియోజకవర్గంలో హత్య గురైనటువంటి పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ చేయబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో కూటమిని విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద వరుసగా దాడులు జరుగుతున్నాయో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తూ కూటమి ప్రభుత్వం కావాలనే వైసీపీ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటూ ఈ దాడులు చేస్తున్నారంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు, విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక నిన్నటి రోజున కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి
విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పరామర్శించిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని తీవ్రస్థాయి విమర్శలు అయితే చేయడం జరిగింది. పరిపాలన చేయకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలనే ఉద్దేశంలోనే రాజకీయ దాడులకు పాల్పడుతూ ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు జరిగే అవకాశం ఉందంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక హెచ్చరిక అయితే చేయడం జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె అయినటువంటి వైఎస్ సునీత ఈ రోజున రాష్ట్ర హోంశాఖ మంత్రి అయినటువంటి వంగలపూడి అనితను ఆమె ఛాంబర్లో అయితే కలవడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా వీరిద్దరి మధ్య కొన్ని కీలకమైనటువంటి అంశాల గురించి చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ముందుగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఒక కొలికి రావట్లేదు, దర్యాప్తును వేగవంతం చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుకు పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని వైఎస్ సునీత కోరినట్లుగా తెలుస్తుంది. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా నిందితులను ప్రభుత్వం పట్టుకోలేకపోయింది కాబట్టి ఈ కేసులో పురోగతి సాధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరణ చేయాలంటూ కూడా వైఎస్ సునీత కోరినట్లుగా తెలుస్తుంది. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి నిందితులను త్వరగా పట్టుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని వైఎస్ సునీత కోరినట్లుగా తెలుస్తుంది. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ సునీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి తీవ్ర స్థాయిలో ఆరోపణలు అయితే చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిందితులను కాపాడుతూ ఉన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసును ఎటువంటి ముందుకు తీసుకువెళ్ళకపోగా హత్య చేసినటువంటి నిందితులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారంటూ విమర్శలు చేసిన నేపథ్యంలో కూటమికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వైఎస్ సునీతకు అండగా అయితే నిలబడడం జరిగింది. వైఎస్ సునీత చేసినటువంటి ఆరోపణలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో సపోర్ట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో రావడంతో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని, పూర్తిగా సిబిఐకు సహాయ సహకారాలు అందించాలంటూ కూడా వైఎస్ సునీత రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితను కోరినట్లుగా తెలుస్తుంది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కూటమి చెందినటువంటి పార్టీల మధ్య తీవ్రస్థాయి విమర్శలు, ప్రతి విమర్శలు అయితే నడుస్తూ ఉన్నాయి. కొద్దిసేపటిమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వం మీద తీవ్రస్థాయి విమర్శలు చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కావాలనే కక్షపూరితంగా భద్రతను పూర్తిగా ప్రభుత్వం తగ్గించేసిందంటూ మాజీ మంత్రి అయితే విమర్శలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా చేసినటువంటి ఒక పోస్టుకి సంబంధించి కూడా మంత్రి నారా లోకేష్ మీద అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే గుప్పించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 986 మందితో భారీ భద్రత ఏర్పాటు చేసుకున్నారంటూ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆరోపణలను అంబటి రాంబాబు అయితే తిప్పుకొట్టడం జరిగింది. గ్లోబల్స్ ప్రచారం చేయడంలో, దుష్ప్రచారం చేయడంలో నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ దిట్ట అంటూ కూడా మాజీ మంత్రి అయితే తీవ్రస్థాయిలో విమర్శలు అయితే గుప్పించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఏమాత్రం కూడా భద్రత తగ్గించలేదని, కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎంగా ఉన్నా కూడా పూర్తి స్థాయిలో కావాలనే భద్రతను తగ్గించేశారు, ఆయన ప్రాణాలకు హాని ఉందంటూ కూడా అంబటి రాంబాబు అయితే ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం దిగిపోవడంతో ఆయన ఇంటి పక్కనే ఆ రోడ్డును క్లోజ్ చేసి ఉన్నటువంటి రోడ్డును ఓపెన్ చేశారని, ఆ రోడ్డు మీద సామాన్య ప్రజానీకం వెళ్లే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క భద్రత ముప్పు వాటిల్లేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుందంటూ కూటమి ప్రభుత్వం అయితే విమర్శలు చేయడం జరిగింది. ఇక సీఎంగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నివాసంలో సామాన్య ప్రజానీకం వెళ్లే విధంగా వెళ్ళలేకోకుండా రోడ్డు మార్గాన్ని పూర్తిగా ఆపివేశారని, దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలంటూ కూడా అంబటి రాంబాబు అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఏపీ కేబినెట్ సమావేశం ఈ రోజునైతే ముగిసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి అంశాల గురించి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ముందుగా రాష్ట్రంలో మావోయిస్టుల మీద ఉన్నటువంటి నిషేధాన్ని మరొక ఏడాది అయితే పొడిగించడం జరిగింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖలకు సంబంధించి తీసుకున్నటువంటి జీవోలు 217, 144 జీవోలను అయితే రద్దు చేస్తూ కేబినెట్ అయితే తీర్మానం తీసుకోవడం జరిగింది. రిజర్వాయర్లు, చెరువుల్లో పబ్లిక్ యాక్షన్ను పూర్తిగా నిలిపివేస్తూ రద్దు చేస్తూ స్థానికమైనటువంటి మత్స్యకారులకే అవకాశాలను కల్పించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఉన్నటువంటి 2 పిల్లల నిబంధనను మినహాయిస్తూ కూడా కేబినెట్ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అక్టోబర్ 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ విధానం అమలు చేయాలంటూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నూతన మద్యం పాలసీ విధానంలో గతంలో ఉన్నటువంటి పాత బ్రాండ్లు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని, నాణ్యమైనటువంటి తక్కువ ధరలో మద్యం అందుబాటులోకి తీసుకొస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఇక రైతులకు ఇచ్చేటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మను పూర్తిగా తొలగిస్తూ ప్రభుత్వ రాజముద్రతో తిరిగి ముద్రించి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం అయితే
అయితే తీసుకోవడం జరిగింది. విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత వాతావరణంతో నడుస్తూ ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రారంభమైనటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఉన్నటువంటి 10 స్థానాలకు 20 మంది అభ్యర్థులు అయితే పోటీ చేయడం జరిగింది. ఈ మొత్తంగా 10 స్థానాలను కూడా కూటమి ప్రభుత్వం గెలుచుకోవాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో గెలిచి తమ సత్తా చాటాలని వైసీపీ పార్టీ భావిస్తూ ఉండగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఎన్నికలు అయితే జరిగినాయి. మొత్తంగా ఇక ఈరోజు సాయంత్రం కౌంటింగ్ చేస్తున్న సందర్భంలో కౌంటింగ్ సందర్భంగా తీవ్ర స్థాయి ఉద్రిక్త వాతావరణం అయితే నిలిచింది. పెన్సిల్తో మార్కింగ్ చేసినటువంటి ఓట్లను లెక్కించకూడదంటూ వైసీపీ పార్టీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలపడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మొత్తంగా 12 నుంచి 16 ఓట్లు అనేది పెన్సిల్తో మార్కింగ్ చేశారు కాబట్టి ఆ ఓట్లను లెక్కింపు విషయంలో పరిగణలో తీసుకోకూడదంటూ వైసీపీ పార్టీ అభ్యంతరం అయితే తెలుపుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభ్యంతరం మీద టీడీపీ కూటమి కూడా అభ్యంతరాన్ని తెలుపుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఓటింగ్ లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నడుస్తూ ఉండడంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేటువంటి విషయం గురించి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆగస్టు 15వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ల పథకం అయితే ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటిమే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేస్తూ మొత్తంగా 203 క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉండబోతున్నాయి అంటూ ఈ ఉత్తర్వులు అయితే తెలియజేయడం జరిగింది. ముందుగా మొదటి విడతలో ఆగస్టు 15వ తారీఖున 100 క్యాంటీన్లు ప్రారంభిస్తామని, రెండవ విడతలో 83 క్యాంటీన్లు ప్రారంభం ఉంటుందని, మూడో విడతలో 20 క్యాంటీన్లు ప్రారంభిస్తామంటూ కూడా ఈ ఉత్తర్వులో తెలియజేయడం జరిగింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 203 క్యాంటీన్లు ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. తొలి విడతలో ఆగస్టు 15వ తారీఖున 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆ 100 క్యాంటీన్ల నిర్మాణం దాదాపుగా ఇప్పటికే పూర్తయిందని, దానికి సంబంధించి అన్ని మౌలిక వసతులు కూడా కల్పిస్తున్నామంటూ కూడా ప్రభుత్వం అయితే చెప్తోంది. ఈ అన్న క్యాంటీన్లో ఉదయం 5 రూపాయలకే అల్పాహారం, మధ్యాహ్నం 5 గంటలకే భోజనం అయితే అందించబోతున్నారు. సాయంత్రం 5 గంటలకే తక్కువ ధరకి 5 రూపాయలకే భోజనం కూడా అందించబోతున్న తరుణంలో అన్న క్యాంటీన్ల ప్రారంభం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. అన్న క్యాంటీన్ల పథకం గురించి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసిన నేపథ్యం, మేము వస్తే అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామంటూ కూడా హామీనైతే ఇవ్వడం జరిగింది. గతంలో 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రాష్ట్రంలో తొలిసారిగా అన్న క్యాంటీన్లు అయితే ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో రావడంతో అన్న క్యాంటీన్ల పథకం అనేది ఆగస్టు 15వ తారీఖు నుంచి ఏపీలో ప్రారంభం కాబోతుంది.